అందరికీ నమస్కారం అండి. నా పేరు కాట్రగడ్డ భారతి. తెలంగాణ శరీర అవయవదాతల సంఘానికి గత 12 సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ విషయం చాలా మందికి తెలిసినటువంటిదే. అవయవ దానం గురించి, రక్తదానం గురించి, అలానే శరీర దానం గురించి అనేక అవగాహన సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కళాశాలల్లో కానివ్వండి, మెడికల్ కళాశాలలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ప్రతి చోట కూడా మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా కూడా మేము వెళ్ళి అవగాహన సదస్సులు అనేటటువంటి నిర్వహిస్తూ ఉన్నాము. ఇంతకాలంగా మేము చేసినటువంటి కృషికి ఫలితంగా జనాల్లో కూడా చాలా మార్పు అనేటటువంటిది వచ్చేసింది. వాళ్ళే స్వయంగా మాకు ఫోన్లు చేసి మేము అవయవదానం చేస్తామండి, శరీర దానం చేస్తామండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మా సంఘం తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అవేంటంటే, ఎవరైతే అవయవదాత ఉంటాడో, అవయవదానం చేస్తాడో, తాను 10 మందికి ప్రాణం పోస్తూ తాను మరణిస్తున్నాడు. మరి అలాంటి అవయవదాత ఒక వీర సైనికుడితోటి సమానము. దానికి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ఆ అవయవదాతను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం వారు ముఖ్య ఉపాధి అనేటటువంటిది అటు మనిషిని కోల్పోతున్నారు, అలానే వాళ్ళ జీవన భృతిని కూడా కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అవయవదాత కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఒక అవుట్సోర్సింగ్ జాబ్ అయినా సరే ఇవ్వాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీర సైనికుడి అంత్యక్రియలు ఎలాగైతే నిర్వహిస్తారో, అలానే ప్రభుత్వ లాంఛనాలతోటి అవయవదాత యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించాలి అని మేము పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక 10,000 అయినా సరే ఒక అంత్యక్రియలకి మనీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళని ఆనరింగ్ కూడా చేయాలి ఆ కుటుంబ సభ్యుల్ని అని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ సందర్భంగా మేము ఎన్నోసార్లు మన వైద్య శాఖ మాత్యులు శ్రీ రాజ నరసింహ గారిని కూడా కలవడం జరిగింది. అలానే సెక్రటేరియట్కి వెళ్ళి మన వైద్య పరిషత్ అధికారులను కూడా కలవడం జరిగింది. అలానే చాలా మంది మంత్రులని, అధికారులని కూడా ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఈ విజ్ఞప్తులు అందిస్తూ ఉన్నామండి. అయితే గత 6 నెలల క్రితము అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఒక చర్చలో కూడా అందరూ పాల్గొనడము, వారందరూ కూడా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా దీని మీద జీవో నెంబర్ 124 అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో వాళ్ళు 3 ముఖ్య అంశాలను మేము ప్రతిపాదించినటువంటి వాటిని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే, అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ అధికారుల యొక్క సమక్షంలో జరగాలి. అవయవదాత యొక్క అంత్యక్రియలు అనేటటువంటిది ఒకటి. రెండోది, ఒక 10,000 రూపాయలు వారికి అప్పటికప్పుడు అందించాలి అనేటటువంటిది రెండోది. మూడోది, ఆ కుటుంబంలో సభ్యులని గౌరవించాలి అనేటటువంటిది. ఈ 3 ప్రతిపాదనలతోటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలతో ఉన్నటువంటి 4 అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి మేము చేస్తున్నటువంటి ఇన్నాళ్ళ కృషి ఫలితంగా ఈ జీవో రావడం అనేటటువంటిది మా ఆర్గనైజేషన్ అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రజల్లోకి వెళ్ళాలండి. ఒక జీవో వచ్చింది అంటే ఆ జీవోకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయం అనేటటువంటిది తెలియాలి. కాబట్టి మేము మీడియా పక్షంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి అవయవదానం చేసి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ప్రజలందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. వీటిని రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకి, అలానే వైద్య శాఖ మాత్యులకి, అలానే వైద్య పరిషత్ వాళ్ళకి కూడా మా సంఘం తరపున మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రభుత్వ నంబర్ 124 ప్రకారం మేమేదైతే ప్రభుత్వానికి పదే పదే మేము రిప్రజెంట్ చేసిన క్రమంలో
ఈ జీవోని తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పినట్లుగా ఇంకా మన శరీర అవయవాలు ఇచ్చినటువంటి దాతల యొక్క బాడీని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటి వరకు, మరి ఇంటి నుంచి వాళ్ళ అంత్యక్రియలు జరిగేటటువంటి శ్మశానానికి కూడా గౌరవంగా ప్రభుత్వ వాహనంలోనే తీసుకెళ్లాలనేటటువంటిది కూడా ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఈనాడు మన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అవయవాలు పాడైపోయి జీవన్మరణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేదోడు వారికి కల్పించినటువంటి గౌరవం ద్వారానైనా చాలామంది ఇంకా స్పందించి ఈ శరీర అవయవ దానం చేయడానికి ముందుకొస్తారని చెప్పి మేము భావిస్తూ, ఇందుకు సహకరించినటువంటి మా బోధన శాసనసభ్యులు గౌరవనీయులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా మన ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి క్రిస్టినా షోమ్తో గారికి కూడా ఈ జీవో ఇవ్వటంలో వారు చేసినటువంటి చొరవకు మరొక్కసారి మా తెలంగాణ రాష్ట్ర శరీర అవదాతల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.